నిర్మాణాన్ని we want justice, we want justice, we want justice. भारत माता की जय, भारत माता की जय. Even justice, even justice, even justice. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లోపల భారీ హనుమాన్ విగ్రహము అక్కడ నిర్మల్లోని యొక్క ల్యాండ్ మార్కు. అలాంటి భారీ హనుమాన్ విగ్రహాన్ని యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అక్కడ ఈద్గా పనులను అక్రమంగా ప్రారంభించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక ఆలయం యొక్క ఫౌండేషన్ను పట్టుకొని ఇంకొక మతపరమైనటువంటి ఈద్గా కట్టడం అనేది చాలా తప్పు. ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు మద్దతు ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో నిర్మల్ అంటే నిర్మలంగా ఉండాలా. మత సామరస్యానికి మనము దాదాపుగా రాష్ట్రంలోనే పెట్టింది పేరు కాబట్టి ఒకవేళ ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఎవరు ప్రోత్బలించినా కూడా ఇమీడియట్ పాలనాధికారి దీని మీద స్పందించి వెంటనే మాకు న్యాయం చేయాలా. ముఖ్యంగా అక్కడ ఆ ఈద్గా కట్టడం వల్ల ఈ ఆలయానికి ఆ ఈద్గాకు మధ్యలో రానున్న రోజులలో సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి ఈ అధికారులందరూ కూడా భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు ఆ వెనకాల ఉన్నటువంటి కాలనీ అంతా కూడా ఒక మంచి అంతా కూడా వెల్ సెటిల్డ్, అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్నటువంటి కాలనీ. అక్కడ కూడా రేపన్నాడు మతపరమైనటువంటి సమస్యలు వస్తే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి భవిష్యత్తు జరిగేటటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవనీయులైనటువంటి పాలనాధికారి దీని మీద వెంటనే స్పందించి ఆ ఆలయానికి మరియు ఆలయం వెనకాలన్నటువంటి కాలనీకి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎంతో జాగా ఉన్నా కూడా ఒక గుడి పక్కనే ఇంకొక ప్రార్థనా మందిరం కడుతున్నారంటే ఇది మతపరమైనటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ ఇలాంటిది జరిగితే భవిష్యత్తులో హిందువుల మంత్రం కూడా ఏకమై మరి పెద్ద లొల్లి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి పై అధికారులకు పై నాయకులకు మేము ఒక మేలుకొల్పుగా చెప్తున్నాం, దీన్ని వెంటనే ఆపేయండి. ఒకవేళ ఇది ఆపకపోతే మేము చట్టపరమైనటువంటి మేము ధర్నాలు కానీ మేము రాస్తారోకలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ కాలనీని అదేవిధంగా ఆలయాన్ని మీరు కాపాడుతారని చెప్పి మీ మీద భరోసాగా ఇక్కడ ఆర్డీఓ గారికి నెక్స్ట్ కలెక్టర్ గారికి మేము 2 దఫాలుగా ఇచ్చినాం. అయినా అక్కడ పనులు ఆగుతలేవు. 3వ దఫాగా ఇచ్చి మరి మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.